వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ అమ్మవారి జాతరలో భూమిని ఎలాగైనా చంపాలని చాలా ప్లాన్లు వేస్తూ ఉంటుంది. అవన్నీ చెర్రీ తిప్పి కొడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరూ కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అలాగే సారే చీర అన్ని అమ్మవారికి ఇస్తూ ఉంటారు. ఇంతలో శారద భూమికి సైగ చేస్తుంది. ఇక పంతులు గారు అంటారు, బాబు మీ అమ్మగారు మీ ఇద్దరి పెళ్ళి కల్లారా చూడాలనుకుంటున్నారు అనగానే, అదేంటమ్మా ఇక్కడ అనగానే, అవునరా భూమి మెడలో మరోసారి నువ్వు 3 ముళ్ళు వెయ్యి అని అంటుంది శారద. అమ్మ మీ ఇద్దరు కావాలనే నాపై ప్లాన్లు వేస్తున్నారా అనగానే, అన్నయ్య మీ ఇద్దరి పెళ్ళిని మేమెవ్వరం చూడలేదు, నేను వీడియో తీస్తాను, ఇక్కడ అందరూ ఉన్నారు, మీ బంధువులు మా బంధువులు అలాగే ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు అమ్మవారు, అందుకే మన భూమి మెడలో నువ్వు 3 వేలు వెయ్యి అన్నయ్య అని అంటారు చెర్రీ. ఇటు నక్షత్ర, అపూర్వ, శరత్చంద్ర ఈ చెర్రీ మన వైపా వాడి వైపా అని అంటూ ఉంటుంది అపూర్వ ఇది అమ్మవారి సమక్షం, వాళ్ళు ఎలా ఉంటే మనకు అనవసరం అని చెప్పి అంటూ ఉంటారు శరత్చంద్ర. భూమి మెడలో 3 ముళ్ళు మరోసారి వేస్తారు గగన్. ఇక అమ్మవారి జాతరలో డాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక అపూర్వ తను పెట్టిన రౌడీలతో భూమిని కిడ్నాప్ చేయించి కరెక్ట్గా రావణ కాష్ట బొమ్మలో పెడుతుంది. ఇక మీ నాన్నే నిన్ను చంపుతాడు అని చెప్పి చాలా గర్వంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆఖరి ఘట్టంగా రావణ కాష్ట పూర్తయితే ఇక అమ్మవారి పూజ కంప్లీట్ అవుతుందని పంతులు గారు చెప్పడంతో శరత్చంద్ర చేతుల మీదుగా రావణ కాష్ట జరుగుతుండడంతో ఇటువైపు అందరూ చూస్తూ ఉంటారు. భూమి మాత్రం కరెక్ట్గా ఆ రావణ కాష్ట బొమ్మలో ఉండడంతో ఇక అది ఎవరికీ తెలియక భూమి అరుస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర తనకి అగ్నిబాణం వేయబోతూ ఉండగా ఇటు అపూర్వ అనుకుంటుంది, తండ్రి చేతిలో చచ్చిపోతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక ఆస్తికి ఏకైక వారసురాలు నక్షత్ర ఆ భూమి చచ్చిపోతుందిలే అనగానే, మమ్మీ నాకు హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది నక్షత్ర. ఇంతలో చెర్రీ పరుగున వీళ్ళిద్దరి మాటల్ని వింటారు. ఇటు గగన్ దగ్గరికి శారద వస్తుంది. మన భూమి కనిపించడం లేదు, ఇంటికి వెళ్ళాలి కదా అనగానే భూమి కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు గగన్. ఇంతలో చెర్రీ వస్తారు. అన్నయ్య భూమి అని చెప్పి పైకి చూపించేసరికి భూమి కట్లు కట్టడంతో ఇక కరెక్ట్గా శరత్చంద్ర కూడా ఇక ఆ బొమ్మని తగలబెట్టడానికి అగ్నిబాణం వేస్తారు. భూమికి మంటలు వ్యాపిస్తాయి. గగన్ తన ప్రాణాలకి తెగించి భూమిని కాపాడి కిందికి తీసుకుని వస్తారు. ఇక అందరూ కంగారు పడుతూ ఉండగా ఇక శరత్చంద్ర కూడా కంగారు పడతారు. ఇంతలో అపూర్వ గమనించి, ఓ వీళ్ళు కావాలని మనల్ని ఇరికిస్తాలని చూస్తున్నారు బావా, ఇదిగో భూమిని చంపి ఆస్తి మొత్తం నువ్వే రాయించుకోవాలనుకుంటున్నావా అనగానే భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది. చెంప చెల్లుమనిపిస్తుంది. ఛీ నువ్వు నీ కుట్రలు అనగానే, భూమి సొంత పిన్నిపై అనగానే, ఆగండి నాన్న, ఇప్పటిదాకా మీకు ఏ నిజాలు తెలియక అపార్థం చేసుకుంటున్నారో అనుకుంటున్నాను, ఇక్కడ ఎవరికి నన్ను చంపాలన్నా ఇంటెన్షన్ ఉండదు, ఇదే కావాలని చేసింది, మనుషులతో చంపించాలనుకుంది, కానీ నా భర్త గగన్ నన్ను ఎప్పుడూ కాపాడుతాడు, చూడండి నాన్న, ఇప్పటిదాకా మీరు బాధపడతారని మీకు ఎందుకు ఎదురు సమాధానం చెప్తే ఒక కూతురిగా నేను తప్పు చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ ఉండేది, కానీ ఇప్పుడు చెప్తున్నాను, దీని మాటలు మీరు వింటున్నారు కాబట్టి మా ఆస్తి మాకు ఇవ్వండి అని అంటుంది భూమి. చూసారా దీని నాటకాలు అనగానే అక్కడున్న పంతులు గారు అంటారు, చూడండమ్మా, ఆ అమ్మాయి ఇప్పుడే అగ్ని నుండి బయటికి వచ్చింది, కానీ తన భర్త తన్ని కాపాడాడు, ఒక ఆడపిల్లని మీరు ఇంతగా బాధ పెట్టకూడదు అనగానే ఇక అపూర్వని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక శరత్చంద్ర. ఇక భూమిని తీసుకుని ఇంటికి వస్తారు శారద. పాపం భూమి గగన్ని హత్తుకుంటుంది. బావా ఈరోజు నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని, మా అమ్మని ఎలా చంపిందో ఆ అపూర్వ నన్ను కూడా అలాగే చంపాలని ప్లాన్లు వేస్తుంది, నీకు ఒకటి తెలుసా బావా, శారద అత్తయ్య శారద తిని చంపాలనుకున్నది ఎవరో కాదు, ఆ అపూర్వ మనుషులే, ఆ రత్నని మన ఇంట్లో పని మనిషిగా పెట్టి అత్తయ్యని చంపాలనుకుంది, కాదు అంతకంటే ముందు వీడియో, ఒకసారి నేను ఆ టెడ్డీ బేర్ బొమ్మని అడిగాను కదా, దానిలో వీడియో ఉంది, అపూర్వ
మా అమ్మని చంపుతున్న వీడియో అది. అది తెలుసుకున్న ఇన్స్పెక్టర్ని చంపేసింది. ఆ నిజం తెలుసుకున్న అత్తయ్యని కూడా చంపుతానని నాతో ఛాలెంజ్ చేస్తుంది అనగానే ఇక గగన్కి కోపం ఆకాశాన్ని అంటుతుంది. ఈరోజు ఆ అపూర్వ ప్రాణాలు నేను ఉండనివ్వను అని చెప్పి పరిగెడుతూ ఉంటే ఇంతలో చెర్రీ వస్తారు. అన్నయ్య, నువ్వు అపూర్వ అత్త ప్రాణాలు తీయాలనుకుంటున్నావు కాది, ఆ రాక్షసి అందరినీ కొనేస్తుంది. భూమి చెప్పిన ప్రతి మాట నిజమే. ఆ రత్నంతో అపూర్వ కలిసి కుట్ర చేస్తుంది. అంటే మనం అపూర్వని సాక్ష్యాలతో సహా మావయ్య ముందు అలాగే పోలీసుల ముందు ఉంచాలన్నయ్య. నువ్వు ఆ పాపాత్మురాలను చంపి వదినికి, భూమి లాంటి వదినికి అన్యాయం చేయొద్దు, పెద్దమ్మకి అన్యాయం చేయొద్దు. ఎందుకంటే 5 సంవత్సరాల నుండి పెద్దమ్మని కాపాడుతున్నావు. ఇప్పుడు భూమిని కూడా నువ్వే కాపాడుతావు. అందుకే నువ్వు తన్ని చంపితే జైలుకి వెళ్తావు. కానీ తన మోసాన్ని సాక్ష్యాలతో సహా మనం నిరూపిస్తే తను జైలుకు వెళ్తుంది. అప్పుడు మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని అంటారు చెర్రీ. అవును అవును, చెర్రీ చెప్పింది నిజమే బావా. ఆ అపూర్వ అసలైన సాక్ష్యం నా దగ్గర ఉంది. కెమెరా అనగానే ఆ కెమెరా ఎక్కడ ఉంది అని అంటారు గగన్. ఇక పలానా ప్లేస్లో ఉందని చెప్పడంతో ఇక భూమి గగన్ ఆ కెమెరాని ఇక తీసుకుంటారు. కెమెరా ఇక పాడైంది నయం చేయడంతో కెమెరాలో ఉన్నది వీడియో చూసి గగన్ కూడా చాలా బాధపడతారు. ఇప్పుడే ఆ ఏసీపీ సూర్యకి ఈ వీడియోని మనం సబ్మిట్ చేద్దాం పదభూమి అనేలోపు కరెక్ట్గా మీరా ఫోన్ చేస్తుంది గగన్కి. అక్కడ భూమి ఉందా అనగానే ఏ చిన్నమ్మ, భూమిని చంపాలనుకుని ఆ అపూర్వ నీతో ఫోన్ చేయించిందా అనగానే లేదు, అన్నయ్యకి హార్ట్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తుంది. ఇక శరత్చంద్రకి హార్ట్ రావడంతో భూమి గగన్ ఇద్దరూ పరుగున హాస్పిటల్కి వెళ్తారు. అపూర్వ అనుకుంటుంది, ఒసై భూమి, నీ దగ్గర నేను మీ అమ్మని చంపిన సాక్ష్యం ఉంది, అందుకే మీ నాన్నని పైకి పంపిస్తాను అని చెప్పి తనకి హార్ట్ వచ్చేటట్టు ఒక ఇంజెక్షన్ ఇవ్వడంతో శరత్చంద్రకి హార్ట్ వస్తుంది. ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇటు భూమికి అర్థమవుతుంది, హే నువ్వే కదా మా నాన్నకి ఈ పరిస్థితి తీసుకొచ్చావు అనగానే అవునే, తప్పలేదు. నిజం చెప్పాలంటే బావ నా మాటలు నమ్మినంతకాలం ఖచ్చితంగా బావకే ప్రమాదం లేదు. నీ మాట నమ్మినప్పుడే తను కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్తాడు అనగానే అపూర్వ అని అంటుంది. ఇంతలో గగన్ వస్తాడు. చూడు భూమి, ఇలాంటి ఆడదాంతో నువ్వు అరవడం కంటే అసలు నిజం పోలీసులకి చెప్తేనే మంచిది. ముందు వెళ్దాం పదా అనగానే మీరు నా గురించి నిజం బయట పెట్టిన వేళ అదిగో మీ నాన్న కన్ను మూసేస్తాడు. అసలే తను ఇప్పుడు ఆక్సిజన్లో ఊపిరి పీల్చుకుంటున్నాడు, ఆక్సిజన్ తీసేస్తాను అని అంటుంది. ఇక బావా, ఈ హంతకురాలు ఏదైనా చేస్తుంది, ఇప్పుడు ఎలా బావా అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. చూడురా గగన్, ఇప్పుడు భూమి కోట్లకి అధిపతి నీ భార్యగా చేసుకున్నావు. కానీ ఆ నిజం బయట పెడితే ఖచ్చితంగా భూమికి తండ్రి ఉండడు. అది దీని మూలనే చనిపోయాడు, ఇదే చంపిందని నేను ప్రూఫ్ చేస్తాను అని అంటుంది. ఇక అపూర్వకి ఏం చెయ్యాలో అర్థం కాదు గగన్కి. ఇక అక్కడి నుండి ఇక శరత్చంద్ర దగ్గరికి వస్తారు ఇద్దరు. డాక్టర్ చెప్తారు, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, తనకి ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పడంతో ఇక శరత్చంద్ర కళ్ళు తెరుస్తాడు. భూమి గగన్ని చూస్తారు. ఇద్దరిని చూసి మీరెందుకు వచ్చారు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటే, చి, ఇంకా ఏం ముఖం పెట్టుకొని బావ దగ్గరికి వచ్చావు బావా, అది ఉన్ను ఇదిగో గగన్, ఇద్దరి వల్ల నీకు ఈ టెన్షన్స్ అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక భూమిని తీసుకొని అక్కడి నుండి తన ఇంటికి వచ్చేస్తారు గగన్. హొసే భూమి, నువ్వు ఎప్పటికీ ఆ నిజం చెప్పవు, కానీ బావ ప్రాణాలు పోతాయి అంటే ఆ నిజం చెప్పవని నాకు తెలుసు. ఇప్పుడు బావ ప్రాణాలతో చెలగావటం ఆడబోతున్నాను అని చెప్పి అనుకుంటుంది అపూర్వ. ఇక శరత్చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు ఇక అపూర్వ. ఇటు మీరా, కృష్ణప్రసాద్, నక్షత్ర, చెర్రీ ఇక శరత్చంద్రని అడుగుతూ ఉంటారు, బావా ఇప్పుడు ఎలా ఉంది అనగానే నా అపూర్వ నా పక్కనున్నంతకాలం నన్ను కాపాడుతుంది అనగానే ఇదే కదా అసలైన అంతకురాలు అని అనుకుంటారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇంటికి వస్తారు. శారద అంటుంది, అమ్మా, ఆ అపూర్వ ఆ నీచురాలు
జైలుకు వెళ్ళబోతుందా అనగానే, లేదమ్మా, భూమి వాళ్ళ నాన్న ఆ శరత్చంద్ర గాడి ప్రాణాలు అదిగో అపూర్వ చేతిలో ఉన్నాయి, తను బెదిరిస్తుంది అనగానే, అవునత్తయ్య, నాన్నని చంపుతానని బ్లాక్మెయిల్ చేస్తుంది, నాన్నని కాపాడాలి, అలాగే అపూర్వ నిజస్వరూపం నాన్నకి తెలియాలి, అప్పుడే కదా నేను నాన్నని కాపాడుకోగలను, అమ్మ చావుకి కారణమైన అపూర్వని జైలుకు పంపించగలను అని అంటుంది. చూడమ్మా, ఈ విషయం కొన్ని రోజులు మనం దాచడమే కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా మీ నాన్నని ఆ అపూర్వ చంపేస్తుంది, అప్పుడు నిజాలు చెప్పి అది జైలుకు వెళ్తుంది. కానీ మీ నాన్న నీతో ప్రశాంతంగా ఉండాలి, నీ గురించి అర్థం చేసుకోవాలి, నిన్ను తన కూతురిగా, నా కొడుకుని తన అల్లుడిగా అందరికీ పరిచయం చేయాలి అని అంటుంది శారద. అమ్మ, ఇవన్నీ పక్కన పెట్టు, కానీ ఆ అపూర్వ అనగానే ఇంతలో ఇక శివ వస్తాడు. అక్క, బావా నువ్వు అమ్మవారి సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు, ఇక ఆ గొడవలన్నీ వద్దు, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అని అంటారు శివ. ఇక శివ మాటలకి పూర్ణి అంటుంది, అవును, ఆ అపూర్వ పాపాత్మురాలని తెలిసింది, కానీ మీ నాన్నను కూడా కాపాడుకోవాలి కదా భూమి వదినా అని అనగానే ఇంతలో ఇక శారద అంటుంది, చూడండి, ఇకపై ఈ సమస్యని పక్కన పెట్టండి, మీ ఇద్దరు ఇప్పుడు అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకొని మాకు సంతోషాన్ని ఇచ్చారు, అందుకే మీకు జరగాల్సిన ముచ్చట్లన్నీ జరగాలి, భూమి అసలైన సాక్ష్యం నాకివ్వు అని అంటుంది శారద. వద్దత్తయ్య, నేనే దాస్తాను అని అంటుంది. లేదు, నాకివ్వు అని చెప్పి శారద కెమెరాని తీసుకుని ఒక ప్లేస్లో పెడుతుంది. ఇక ఇటువైపు అపూర్వ, గోరింటాకు, నక్షత్ర మాట్లాడుకుంటూ ఉంటారు. బావని చంపితే ఆస్తి అనేది మనకి రాదు, కానీ ఆ భూమిని బెదిరించి ఆస్తి మొత్తం రాయించుకోవాలి, అలాగే ఇటువైపు బావని నా గ్రిప్పులో ఉంచుకొని నేను ఎప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళనివ్వకుండా కాపాడుకోవాలి అనగానే, మమ్మీ నాకేమీ అర్థం కావటం లేదు, డాడీని నువ్వేనా హాస్పిటల్ పాలు చేసింది అని అంటూ ఉంటుంది. ఇక నక్షత్ర, చూడు నక్షత్ర, నేను మీ నాన్నని చంపాలనుకోలేదు, ఈ ఆస్తి కోసం నేను ఏదేదో చేస్తాను, నువ్వు కామ్గా ఉండు అనగానే గోరింటాకంటుంది, అమ్మాయి, మీ అమ్మ గురించి నువ్వు తెలుసుకుంటే ఇక అంతే సంగతులు, వెళ్ళి వెళ్ళి ఆ చెర్రీ సంగతి చూడు అని అంటుంది. సరే మమ్మీ, ఆ చెర్రీ గారిని కూడా నేను లేపేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఏంటమ్మాయి, మళ్ళీ అల్లుడు గారిపై నువ్వేంటి ఇలా చేస్తున్నావు అనగానే, లేదు మమ్మీ, లేదు పిన్ని, నేను బావని ఇష్టపడి చేసుకుందాము అనుకున్నాను, బావ మాత్రం ఆ భూమికి ఆస్తి మొత్తం చెందాలని ఈ మధ్య లాయర్లతో కలిసి తనకి ఆస్తి ఇచ్చేసి తను హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడంట అనగానే, అమ్మో, అల్లుడు గారు చూసావా, ఆ శోభాచంద్రకి అన్యాయం చేయకుండా భూమికి ఆస్తి రాశాడా, అందుకే ఆ ఆస్తిని నువ్వు మళ్ళీ తిరిగి నీకు చేజెక్కించుకోవాలంటే భూమిని ఇలాగే బ్లాక్మెయిల్ చెయ్యి అని అంటూ ఉంటుంది గోరింటాకు. అదే కదా నేను చేస్తున్నాను పిన్ని, నేను జైలుకు వెళ్లకుండా దానికి సినిమా చుక్కలు చూపిస్తాను అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి, గగన్కి మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు శారద. ఇటు పూర్ణి, ఇందు, బిందు కూడా ఇక భూమిని రెడీ చేసి గగన్ రూమ్కి పంపిస్తారు. గగన్, వాళ్ళు ఏదో అంటే నిజంగా అనుకుంటున్నావా అనగానే, ఏంటి బావా, ఇంకా పెళ్ళి అయినా నన్ను మాత్రం భారీగా అనుకోవటం లేదా, 1 కాదు 2 కాదు 6 ముళ్ళు వేశావు అనగానే, నేను 3 ముళ్ళే వేశాను అనగానే, మరి 3 ముళ్ళు వేస్తే ఏమవుతుంది బావా అనగానే, భార్య అని చెప్పి అంటారు. మరి భర్తగా మీరెందుకు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయటం లేదు, అందుకే మీ నిర్ణయానికి నేను ఓకే చెప్తున్నాను, నాకు కూడా గుళ్ళో జరిగిందంతా మర్చిపోయాను, మీరు నన్ను కాపాడలేదు, పెళ్లి చేసుకోలేదు, ఈ రోజు నుండి మీరు నా భర్త కాదు, అందుకే మీరు కింద పడుకోండి అనగానే, ఏంటి నాటకాలుగా నేను చెప్పిన డైలాగులు నాకు చెప్తున్నావు అనగానే, అయ్యో, మీరు చెప్తే అవి బంగారపు మాటలు, నేను చెప్తే నాటకాల మాటలా, పో బావా అని వెళ్ళిపోతూ ఉంటే భూమి చేతిని పట్టుకుంటారు గగన్. ఏంటి బావా, నేను భార్యని కాదు కదా అనగానే, భార్యవి కాదని నేను అన్నానా అనగానే, మీరు నా భర్త కాదు అని చెప్పి అంటుంది. సరే, నేను భర్తను కాదు, ఇంతకు ముందు మనం పెళ్లి కాకముందు ఒకటి చేసుకునే వాళ్ళం కదా అనగానే, బావా అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే భూమిని పాపం కౌగిలించుకొని నుదుటిపై ముద్దు పెడతారు. చూడు భూమి, మీ అమ్మని, మా నాన్నని, అలాగే మా అమ్మ నాన్నని దూరం చేసిన ఆ అపూర్వ అంతం మనం చూడాలి,
మనిద్దరిని ఆ భగవంతుడు కలిపాడు అనగానే ఇక భూమి గగన్ మాటలకి ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక గగన్ని పట్టుకుని కౌగిలించుకొని ఆ దేవుడే మన ఇద్దరి బంధం రాశాడు బావా, తన అంతం మనం చూడాల్సిందే అని అంటూ ఉంటుంది ఇక భూమి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.